నా పేరు జనార్దన్. నేను 2003 నాటికి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి రోజుల్లో స్వయంగా మా కళ్ళతో చూసినటువంటి దృశ్యం ఇది. వినటానికి ఆశ్చర్యంగాను అలాగే భయంగాను ఉంటుంది. దయచేసి ఈ వీడియోని చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది. ఇక స్టోరీలోకి వెళ్తే, మేము ఉంటున్నది చిత్తూరు జిల్లాకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఓ చిన్న పల్లెటూరులో. మా నాన్న వాళ్ళు మొత్తం 4 సంతానం. ముందుగా 2 పెదనాన్నలు, ఆ తర్వాత మా నాన్న, మా నాన్నగారి తర్వాత ఒక చెల్లెలు, అంటే తనే మా మేనత్త. వీరంతా కూడా విడివిడిగా ఉన్నప్పటికీ మా ఇల్లు, మా పెదనాన్న వాళ్ళు ఉండే ఇల్లు మాత్రం ఒకే వరుసగా ఉంటాయి. అలాగే మా మేనత్తకి ఆ ఊరి అబ్బాయితోనే పెళ్లి జరిపించి అన్నదమ్ములంతా కూడా తోడుగా ఉంటారు అన్న ఉద్దేశంతో మా తాతగారు మా మేనత్త కూడా నాన్న వాళ్ళ ఇంటికి ఎదురుగా ఒక ఇల్లు కట్టించి ఇచ్చారు. ఇక మా నాన్నకు మేము మొత్తం 3 సంతానం. ఇక నేనే ఆఖరివాడిని. అలాగే మా మేనత్తకు మొత్తం 2 కూతుళ్ళు. పెద్ద కూతురు పేరు సంధ్య, చిన్న కూతురు పేరు రూప. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రోజుల్లో మా మేనత్త కూతురు సంధ్య డిగ్రీ కంప్లీట్ చేసి ఇంట్లో ఉంటుంది. ఇక అదే అమ్మాయిని మా పెద్దన్నయ్యకిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నారు. కానీ చిన్నప్పటి నుండి ఎత్తుకుని తిప్పిన చేతుల్లో తన మెడలో తాళి కట్టడం ఇష్టం లేదని, అవసరమైతే ఒక మంచి సంబంధాన్ని చూసి నేనే స్వయంగా నా మరదలకు పెళ్లి చేస్తాను అని మా అన్నయ్య అత్తమ్మ వాళ్ళకు మాటిచ్చాడు. ఇష్టం లేని పెళ్లి చేయకూడదు అని అంతా ఆలోచించి ఇక ఆ విషయాన్ని అక్కడితోనే వదిలేశారు. మరికొన్ని రోజులకు మా మేనత్త కూతురు ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఒక ప్రైవేట్ బ్యాంకులో జాబ్ చేస్తూ ఉండేది. అలా ఒక్క 6 నెలలైతే గడిచింది. ఇక గ్రామం కావటంతో పగలంతా కూడా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. నేనైతే కాలేజీకి వెళ్ళిపోయాను. అమ్మ, నాన్న, 2 అన్నయ్యలు కూడా పొలం పనులకు వెళ్ళిపోయారు. మా మేనత్త కూడా ఆ రోజు మా పొలంలో పనికైతే వెళ్ళింది. ఇక మా వదిన సంధ్య, అంటే మా మేనత్త పెద్ద కూతురు, ఎప్పట్లాగే బ్యాంకులో డ్యూటీకి వెళ్ళిపోయింది. ఇటు మేము, మా పెదనాన్న వాళ్ళు కానీ, అటువైపున మేనత్త వాళ్ళు కానీ ఎవ్వరూ కూడా ఇంట్లో లేనటువంటి వేళ అది. అయితే మా వదిన సంధ్యకు ఏం జరిగిందో తెలియదు కానీ మధ్యాహ్నం 12 గంటలకల్లా ఇంటికొచ్చి ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని టీవీ ఆన్ చేసి ఎక్కువ సౌండ్ పెట్టింది. టీవీ సౌండ్ ఎక్కువగా వినిపిస్తున్నప్పటికీ ఎవ్వరూ లేకపోవడంతో ఆ విషయాన్ని పెద్దగా ఎవ్వరూ గమనించలేదు. అది మధ్యాహ్నం 2 గంటల వేళ. మా నాన్న మరియు పెదనాన్న వాళ్ళంతా కూడా ఒకే చోట పొలం ఉండటంతో పొలం పనుల్ని పూర్తి చేసుకుని ఆ సమయంలో ఇంటికొచ్చి చూస్తే టీవీ సౌండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇక ఆ విషయాన్ని మా మేనత్తకైతే చెప్పారు. తాను వెళ్ళి టీవీ ఎవరు వేశారు అని చూడబోతే ఇంటి యొక్క డోర్ లోపల మొత్తం గడియ పెట్టేసి ఉంది. వాళ్ళ చిన్న అమ్మాయి ఆ రోజే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇక ఇంట్లో ఉన్నది మా అత్తయ్య, లేదంటే మామయ్య. మా వదినైతే బ్యాంకు వెళ్ళిపోయింది. తాను ఎప్పుడు ఇంటికి వచ్చే వేళ సాయంత్రం. మరి ఆ రోజు కూడా మామయ్య వేరే వాళ్ళ పనికైతే వెళ్ళారు. ఒకవేళ తాను పనికెళ్ళి వచ్చేసారా ఏంటి, టీవీ వేసుకొని చూస్తూ నిద్రపోయారేమో. అలా వెళ్ళి డోర్ కొట్టింది. కానీ ఎంతసేపటికి డోర్ అయితే తెరుచుకోలేదు. ఒకవేళ టీవీ సౌండ్ అనేది ఎక్కువగా ఉండటంతో డోర్ కొట్టిన శబ్దం కూడా వినపడట్లేదేమో అని ఇంటి వెనుక వెళ్ళి వెనుక డోర్ కొట్టి మరీ పిలుస్తుంది. ఇక అప్పుడే సరిగ్గా మా మామయ్య ఇంటికొస్తూ కనిపించారు. వారిని చూడగానే, అదేంటి అతను కూడా ఇక్కడే ఉన్నారు, అంటే ఇంట్లో ఉన్నది నా పెద్ద కూతురు అన్నమాట. అలా 2 కలిసి డోర్ కొడుతుంటే ఎంతసేపటికి తెరుచుకోవటం లేదు. ఇక అత్తమ్మ వచ్చి మా అన్నయ్య వాళ్ళనైతే పిలిచింది. అంతా కలిసి డోర్ తెరిచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోపల మొత్తం బాగా గడియ పెట్టేసి ఉంది. అందుకే తెరుచుకోలేదు. చివరికి అత్తయ్య, మామయ్యలు 2 కంగారు పడుతుంటే మా అన్నయ్య వాళ్లకు ధైర్యం చెప్పి, ఏం కాదులే, అనవసరంగా ఏడవటం ఎందుకు, ఏదో నిద్రపోయి ఉంటుంది అని మళ్ళీ ఆ డోర్ని తెరిచేందుకు ప్రయత్నించారు. అయినా సరే అది కూడా వీలు కాలేదు. చివరికి ఏమీ చేసేది లేక 2 అన్నయ్యలు కలిసి బలవంతంగా డోర్ బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళారు. అంతే. అలా వెళ్ళి చూస్తే అక్కడ మా వదిన ఉరితాడుకు వేలాడుతూ శవంలా కనపడింది.
దాన్ని చూడగానే అంతా నిర్ఘాంతపోయారు. ఆ విషయం తెలుసుకుని మా నాన్న వాళ్ళు కూడా అక్కడికి చేరుకుని చూస్తే అప్పటికే వేలాడుతూ శవం కనిపించింది. ఏం జరిగిందో కూడా తెలియదు. ఎవ్వరూ లేని వేళ ఇంటికొచ్చి ఇలా ఉరివేసుకున్నటువంటి వదిన శవాన్ని చూసి అంతా కూడా దుఃఖించారు. ఇక అలాంటి శవాన్ని అలానే ఉంచడం మంచిది కాదని అప్పటికప్పుడు కొంతమంది యొక్క సలహా మేరకు వెంటనే శ్మశానానికి తీసుకువెళ్ళటం, అంత్యక్రియలు కూడా జరిపేశారు. ఇదంతా కూడా కొన్ని గంటల వ్యవధిలోనే జరిగిపోయింది. మొదటి రోజు, 5వ రోజు, అలాగే 11వ రోజు కర్మ కూడా జరిగిపోయింది. కొన్నాళ్ళు తాను తలుచుకున్నారు, అలాగే బాగా బాధపడ్డారు తప్ప తాను ఎందుకు చనిపోయిందో అన్న విషయం మాత్రం మా అందరికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే అప్పటికే మా పెద్దన్నయ్యకు సంబంధం కుదిరి దాదాపుగా 6 నెలలు అవుతుంది. అప్పటికే పెళ్లి కూడా కావాలి, కానీ మా అత్తమ్మ గారి కూతురు చనిపోయింది కనుక వాళ్ళు ఇంకా తన మరణం గురించి బాధపడుతూ ఉంటారని, వాళ్ళ కంటి ఎదురుగా మా అన్నయ్య పెళ్లి చేసుకుంటే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుందని ఆ పెళ్లిని కూడా వాయిదా వేయటం జరిగింది. అలా 1 సంవత్సరం గడిచిన తరువాత మా అత్తమ్మ ఒక రాత్రి మా ఇంటికి వచ్చింది. పెద్దవాడికి ఎప్పుడూ పెళ్లి చేయాలి, కానీ నా గురించి మీరు ఆలోచించి ఇంతవరకు వాయిదా వేశారు. సంబంధాన్ని కాయపెట్టుకుని అలా ఇంకా విడిచిపెట్టడం మంచిది కాదు. ఇప్పటికైనా పెళ్లి చేద్దాము అని చెప్పగా అప్పుడు మా అన్నయ్య వాళ్ళ వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒక మంచి ముహూర్తంలో అన్నయ్య వదినకైతే పెళ్ళయింది. మా వదిన కూడా నిజానికి చాలా మంచి వ్యక్తి, అందరినీ కూడా కలుపుకునే మనస్తత్వం. ఇక అందువల్ల మా ఇంట్లో కూడా ఏ ఒక్కరోజు గొడవ అనేది లేదు. అలా ఒక 8 నెలలైతే అవుతుంది. అది మంచి వేసవికాలం. ఇక వేసవికాలంలో మట్టి పళ్ళు ఉంటాయి అన్న విషయం మీ అందరికీ తెలుసు కదా. ఆ సీజన్ మొత్తం ఊరిలో గర్భవతులు, చిన్నపిల్లవాళ్ళు, బాగా ముసలివాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా కూడా పనికి వెళ్ళటం బాగా అలవాటు. ఇక అదే కారణంతో మేమంతా కూడా మట్టి పనులకు వెళ్ళిపోయాం. అయితే ఆ రోజు మా ఊరి నుండి సుమారుగా 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఓ చెరువు దగ్గర మేమంతా కూడా పనిచేస్తున్నాం. ఎప్పుడూ 12 గంటలకే ఇంటికి చేరుకునే మేము ఆ రోజు 2 గంటల వరకు కూడా రాలేదు. ఇంట్లో ఒక్క వదిన మాత్రమే ఉంది. ఇక మేము వచ్చే వేళ అయింది. అందరికీ భోజనం సిద్ధం చెయ్యాలని ఒంటరిగా బయటకొచ్చి కంచాలు తోముతూ ఉండగా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నుండి సడన్గా ఒక స్త్రీ అటూ ఇటూ తిరుగుతున్నట్టుగా గజ్జల శబ్దం వచ్చింది. కొంత సమయం వదిన దాన్ని పట్టించుకోలేదు, కానీ ఆ తరువాత ఇంట్లోని ఆ గజ్జల శబ్దం మరింత ఎక్కువైంది. అదేంటి, ఇంట్లో పిన్ని వాళ్ళెవరూ కూడా లేరు కదా, మరి ఎవ్వరూ లేకపోతే ఇంత గజ్జల శబ్దం ఎలా వస్తుంది? వారంతా కూడా మట్టి పనులకు వెళ్ళిపోయారు కదా, అలాగే ఇంటి తలుపులు కూడా వేసేశారు. మరి ఆ ఇంట్లో ఈ శబ్దం ఎలా వస్తుంది అని చాలాసేపటి నుండి గమనిస్తుంది. ఇక అక్కడ పనికి వెళ్ళిన మేము ఇంకో 20 నిమిషాల్లో ఇంటికి చేరుకోబోతున్నాము అనేసరికి ఆ శబ్దం మరింత ఎక్కువైంది. రోడ్డుపై ఉన్నటువంటి అత్తమ్మ వాళ్ళ ఇంటి యొక్క కిటికీ అనేది ఆ క్షణమే మెల్లగా తెరుచుకుంది. ఆ కిటికీకి ఉండే గడియలు ఇంటి లోపలి భాగంలో ఉంటాయి. మరి అలాంటి కిటికీ కూడా లోపల నుండి తెరుచుకునేసరికి ఏంటి వింత, ఇంట్లో చూస్తే ఎవ్వరూ లేరు. చాలాసేపటి నుండి శబ్దాలు వస్తున్నాయి. ఇప్పుడు చూస్తే కిటికీ తలుపులు కూడా తెరుచుకున్నాయి. ఇంటికి 2 వైపులా డోర్ అయితే క్లోజ్ చేసింది. వాళ్ళ ఇంట్లోకి ఎవరైనా ఎలా వెళ్తారు? మరి మనుషులు లేకుండా ఇలాంటి శబ్దాలు వస్తున్నాయంటే ఏమవుతుంది? అలా తలుపు తెరుచుకున్నటువంటి కిటికీ లోపల నుండి ఎవరో ఒక వ్యక్తి పదే మా వదినను గమనిస్తున్నట్టు కూడా కనపడింది. ఏంటిది? ఒకవేళ ఎవరైనా నన్ను ఆట పట్టిస్తున్నారా అని చూడనట్టుగా చూస్తుంటే సరిగ్గా అప్పుడే ఆ ఇంటి నుండి ఒక అమ్మాయి, ఏం కీర్తి, ఏం చేస్తున్నావు అన్న పిలుపు అయితే వచ్చింది. ఆ పిలుపు వినగానే ఇదేంటి, నా పేరుతో నన్ను ఎవరో పిలుస్తున్నారు, అది కూడా ఇంట్లో నుంచి. అలా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. అంతే, అలా చూసేసరికి కిటికీ లోపల ఒక అమ్మాయి తలపై జుట్టంతా కూడా విరబోసుకుని అటువైపుగా తిరిగి ఉన్నట్టు కనపడింది. లేదు, నన్నెవరో ఆట పట్టిస్తున్నారు, ఎవరో అక్కడ ఉన్నట్టుగా ఉంది కదా, దగ్గరకు వెళ్ళి వీరి ఆట కట్టిస్తారు అని ఇక వెంటనే మా వదిన కిటికీ దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళి, ఎవరు నువ్వు, నన్ను పిలుస్తున్నావేంటి అని అడిగేసరికి కిటికీ లోపల ఉన్నటువంటి అమ్మాయి పక్కకు వెళ్ళి దాక్కుని
కీర్తి, నేనెవరినో తెలుసుకోవాలి అంటే నువ్వు లోపలికి వచ్చి నన్ను ముట్టుకోవాలి. అప్పుడే నేనెవరో నీకు తెలుస్తుంది అనగా, ఒకవేళ మా పిన్ని గారి చిన్న కూతురు రూపాయి ఎలా చేస్తుందా ఏంటి? అలా మనసులో ఆలోచించుకుంటూ, అమ్మ దొంగ, చాలాసేపటి నుండి చూస్తున్నారు. నువ్వు రూప కదా, తెలిసిందిలే, ఇప్పుడే నీ పని చెప్తా ఉండు అంటూ పరిగెత్తుకుని వెళ్ళి బయట ఉన్నటువంటి తలుపు గడియ తీసి తాను దాక్కున్నటువంటి గది వైపుగా పరిగెత్తింది. ఇక అక్కడికి వెళ్ళి చూస్తే తలుపులు గడి వేసినట్టుగా కనపడింది. గడి పెట్టేశావు కదా, మరి నేను ఎలా రాను అని మాట్లాడింది వదిన. అందుకు అటువైపు నుండి తాను మాట్లాడుతూ, నేను గడి ఏమీ పెట్టలేదు, తలుపు కొంచెం బలంగా నెడితే వస్తుంది అని అరిచింది. మా వదిన ఇంకేం మాట్లాడకుండా బలంగా తలుపును లోపలికి నెట్టేసరికి అది ఒక్కసారిగా తెరుచుకుంది. అంతే, గది మొత్తం కూడా చీకటిగా ఉంది. అయితే కిటికీ తెరుచుకోవటంతో కొంత వెలుగైతే ఉంది. ఇక అక్కడే కిటికీ వద్ద ఒక అమ్మాయి తలపైన జుట్టంతా విరబోసుకుని అటువైపుగా తిరిగి నిలబడి ఉండటం చూసిన వదిన పరిగెత్తుకుని వెళ్ళి 2 భుజాలపైన చేతులు వేసి, ఏంటి ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదా అని చెవులు అంది. తాను అలా అనగానే అటువైపుగా తిరిగి ఉన్న ఆకారం వదిన వైపుగా తిరిగి చూసింది. అంతే, ఆ ఆకారాన్ని చూసినటువంటి వదిన భయపడుతూ అప్పుడే ప్రాణం పోగేలా గట్టిగా అరుస్తూ వెనక్కి తగ్గింది. ఇక ఆ గది నుండి వెనక్కి తిరిగి వెళ్ళిపోయేందుకు ప్రయత్నించింది. అది రూప యొక్క ఆకారం కాదు, అది వేరే అమ్మాయిది. ఒక విధంగా చెప్పాలి అంటే సంజ వదిన అలా చనిపోయింది అన్న విషయం మా వదినకు కూడా తెలియదు. కనీసం వదిన పేరు కూడా సంధ్యకు తెలియదు. మరి అలాంటిది మా వదినను ఆ విధంగా పిలిచేసరికి మా వదిన ఆ విషయాన్ని గమనించలేక లోపలికి వెళ్ళింది. అక్కడ దృశ్యాన్ని చూస్తుంటే తన ఒళ్ళంతా కూడా ముచ్చెమటలు. నిజానికి చూడటానికి ఒక స్త్రీలా ఉంది, కానీ మామూలుగా లేదు. ఆ రోజు చనిపోయేటప్పుడు ఏ విధమైనటువంటి డ్రెస్లో ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. ఒక చేత్తో గదిలో ఉన్నటువంటి ఫ్యాన్ పట్టుకుని గాలిలో ఇలాగిలా వేలాడుతుంది. తన ముక్కు నుండి రక్తం కారుతున్నట్టు, అది 2 కళ్ళపైకి వచ్చినట్టు, గొంతు నుండి నాలుక బయటకొచ్చి నోటు నుండి పూర్తిగా బయటపడిపోతుంది. ఆ నాలుకను కూడా పళ్ళతో కరుచుకున్నట్టుగా ఉంది. ఇక అలాంటి ఒక భయంకర రూపాన్ని చూసేసరికి తాను గట్టిగా అరిచి పూర్తిగా వెనక్కి వెళ్ళిపోవాలి అనుకుంది. కానీ అటువైపు తిరిగి ఉన్నటువంటి వదిన భుజాలపైన ఫ్యాన్కి వేలాడుతున్న అమ్మాయి యొక్క చెయ్యి పడింది. గుండెలు పగిలేలా గట్టిగా అరిచి అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది. అంతవరకు మాత్రమే తాను తనలా ఉంది. ఆ తరువాత ఏదో మారిపోయింది. మా వదినను సంధ్యా వదిన యొక్క ఆత్మ ఆవహించినట్టుగా ఎవ్వరికీ తెలియకుండా ఉండాలని ఏమీ తెలియనట్టుగా లేచి తలుపులన్నీ కూడా క్లోజ్ చేసి మా వదిన ఇంటికొచ్చేసింది. ఆ తరువాత మా వాళ్ళు వచ్చారు. కానీ వదినకు అలా జరిగిందని కానీ అక్కడ ఆత్మ కనిపించింది అన్న విషయం ఏ ఒక్కరికి కూడా తెలియదు. ఇక అమ్మ, నాన్న, అన్నయ్య వాళ్ళంతా కూడా మట్టి పని చేసుకుని ఇంటికి రావడంతో మా వదిన అందరికీ భోజనాన్ని పెట్టింది. ఇక అంతా భోంచేశాక ఎప్పట్లాగే ఎంగిలి కంచాలన్నీ తోమి తను ఓ కంచంలో భోజనం పెట్టుకుని అటువైపుగా తిరిగి కూర్చొని తింటుంది. అది గమనించి, కీర్తి, ఏమైంది, అటువైపు తిరిగి కూర్చున్నావేంటి అని అన్నయ్య అడిగాడు. ఏమీ లేదు, మామూలుగానే కూర్చున్నాను అని చెప్పింది వదిన. అలా మా అన్నయ్య చూస్తూ ఉండగానే భోజనమంతా కూడా తిన్నాక మళ్ళీ వంటగదిలోకి వెళ్ళింది. ఈసారి పళ్ళెం నిండా అన్నం పెట్టుకుని మళ్ళీ అక్కడే కూర్చుంది. అన్నయ్య చూస్తుండగానే భోజనం మొత్తాన్ని తినేసి అన్నయ్య చూస్తున్నాడు అని తాను ఏమైనా అనుకుంటారేమో అన్న భయంతో మళ్ళీ వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఈసారి మిగిలి ఉన్న అన్నాన్ని కూడా పళ్ళెంలో పెట్టుకొని బయటకు వస్తే తాను చూస్తాడేమో అన్న భయంతో వంటగదిలోనే నిలబడి తింటుంటే, కీర్తి ముందు కంటే ఇలా ఎక్కువగా తింటుందేంటి, మామూలుగా మా అందరికంటే చాలా తక్కువగా తింటుంది, ఎన్నిసార్లు చెప్పినా ఎక్కువ తినేదే కాదు, మరి ఈరోజేంటి 2 సార్లు పళ్ళెం నిండా అన్నం పెట్టుకుని తిన్నాక మళ్ళీ అక్కడికి వెళ్ళి బయటికే రావటం లేదు, అసలేం జరిగింది ఈ పిల్లకు అని అన్నయ్య గదిలోకి వెళ్ళాడు. ఇక అక్కడికి వెళ్ళి చూస్తే మా వదిన మిగిలి ఉన్న అన్నమంతా కూడా కంచంలో వేసుకుని అటువైపుగా తిరిగి తింటున్నట్టు కనిపించింది. ఇక అన్నయ్య వదినతో చాలా సరదాగా మాట్లాడేవాడు. అదే అలవాటు ప్రకారం మగవాళ్ళు మాత్రమే మందు కొడతారు అని తెలుసు,
కానీ ఆడవాళ్ళు కూడా మందు తాగుతారని ఈరోజు నిన్ను చూశాకే అర్థమవుతుంది. ఈ విధంగా సరదాగా మాట్లాడాడు. ఇక అన్నయ్య అలా మాట్లాడగానే అటువైపుగా తిరిగి భోజనం చేస్తున్న వదిన పక్కపక్క నవ్వుతూ, నేనేమీ మందు తాగలేదు, ఎందుకో ఈరోజు బాగా ఆకలిగా ఉంది, అందుకే ఇంతలా తింటున్నాను అని సరదాగా చెప్పింది. ఆ విషయం నాకు తెలుసులే, అయినా దొంగతనంగా తినాల్సిన అవసరం నీకేంటి అని వెళ్ళిపోతుంటే ఇక వదిన కంచాన్ని అక్కడే పెట్టి కనీసం చెయ్యి కూడా కడుక్కోకుండా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఇలా రమ్మని అటువైపుగా వెళ్ళిపోతున్నటువంటి అన్న చెయ్యి పట్టుకుని వంటగదిలోకి తీసుకుపోయింది. అలా లాక్కుపోతుంటే, నీకేమైనా పిచ్చా ఏంటి, పట్టపగలే ఏంటి వేషాలు అని అన్నయ్య అడగ్గా ఇక అప్పుడే అటువైపుగా వెళ్తున్న అమ్మ వదిన మాటలు విని సిగ్గుపడిపోయింది. వెంటనే వెనక్కి తిరిగి వచ్చేసింది. అయితే తన మాటలు అమ్మ వింటున్నట్టు గమనించిన అన్నయ్య, నీకేమైనా పిచ్చానే, ఏంటి ఏంటి పిచ్చి పనులు, అమ్మ కూడా మనల్ని చూస్తుంది అని చెయ్యి విడిపించుకుని వంటగది నుండి బయటకు వచ్చేశాడు. అలా అన్నయ్య బయటికి రావటం చూసి వదిన నవ్వుకుంటూ, అంత చేతకాని మగాడు పెళ్లి చేసుకోవటం ఎందుకు అని మాట్లాడుకుంటుంది. ఇక వదిన అలా మాట్లాడుకోవటంతో అన్నయ్య కూడా పరిగెత్తుకు వెళ్ళాడు. వదిన తలపైన జుట్టు అందుకుని ముందుకొంచి వీపు మీద ఒక్క దెబ్బ కొట్టి వదిలేశాడు. అలా ఇద్దరూ కూడా నవ్వుకుంటున్నారు. సరిగ్గా అప్పుడే నేను కూడా అటువైపుగా వెళ్తుంటే మా వదిన నన్నైతే పిలవబోయింది. కానీ నా దగ్గర కూడా ఇలాంటి జోక్స్ వేసి నవ్విస్తుంది అన్న ఉద్దేశంతో నన్ను ఆ గదిలోకి వెళ్లకుండా ఆపి, రే దానికేదో పిచ్చి పట్టిందిలేరా, నువ్వు అక్కడికి వెళ్తే నిన్ను కూడా ఏదో అంటుంది అన్నాడు. ఇక అన్నయ్య అలా చెప్పడంతో నేను కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోయాను. అయితే మా వదిన అన్నయ్యను పెళ్లి చేసుకున్నప్పటి నుండి కూడా మా అందరితోనూ ఎంతో సరదాగా ఉండేది. కానీ మరీ అంత సరదాగా ఉండటం కాదు. కానీ సంధ్యావదిన యొక్క ఆత్మ ఆవాహించినప్పటి నుండి కూడా తన ప్రవర్తన అయితే పూర్తిగా మారిపోయింది. ప్రతి క్షణం అమ్మని, నాన్నను, నన్ను అందరినీ నవ్విస్తూనే ఉండేది. అలాగే చీకటి పడితే చాలు అన్నయ్యను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టేది కాదు. అందరూ చూస్తుండగానే గదిలోకి వెళ్ళి లాక్ చేసుకునేది. అలాగే అమ్మా నాన్నలు కూడా నవ్వుకుంటూ ఉంటే, ఎందుకలా నవ్వుతున్నారు, మీరు కూడా మొగుడు పెళ్ళాలే కదా, మేం కూడా అంతే, నా మొగుడిని నేనైతే విడిచిపెట్టను అని ఏమాత్రం సిగ్గుపడకుండా ఎంతో సరదాగా మాట్లాడేది. ఎవరికైనా ఏం కావాలి, కళ్ళ ముందే కొడుకు కోడలు అంత మంచిగా ఉండటమే కదా. అయితే సుమారుగా ఒక 6 నెలలైతే గడిచింది. ఏమైందో ఏమో తెలియదు కానీ ఒకరోజు వదిన ఏదో పనుంది అని చెప్పి ఆ రోజు ఉదయం 9 గంటలకే చిత్తూరుకు వెళ్ళిపోయింది. మిగతా వాళ్ళంతా కూడా ఎవరి పనుల్లో వారైతే ఉన్నాం. సాయంత్రానికి ఇంటికొచ్చింది. కానీ ఎందుకు వెళ్ళిందో, ఎక్కడికి వెళ్ళిందో మాలో ఎవరికీ తెలీదు. మేం కూడా వదిన పరంగా ఆమెను పెద్దగా తప్పు పట్టేవాళ్ళం కాదు. ఎందుకంటే తను మా అందరినీ కూడా చాలా బాగా చూసుకునేది. మా కష్ట సుఖాలు కూడా పంచుకునేది. ఒకరోజు మా అమ్మ వదిన దగ్గరకు వెళ్ళి, పెళ్ళయ్యి ఇన్ని రోజులవుతుంది కదా, ఇంకా మంచి వార్త చెప్పవేంటి అని అడిగింది. అలా అమ్మ అడగటంతోనే అప్పుడే పొలంలోకి వెళ్ళబోతున్న అన్నయ్యను, ఏమండి ఇలా ఒక్కసారి రండి అని పిలిచింది. ఇక అన్నయ్య ఆ పిలుపు వింటంతోనే లోపలికొచ్చాడు. పక్కనే ఉన్నటువంటి అమ్మ, నీకేమైనా పిచ్చా, పిచ్చి ముఖందానా, ఏదో అడగాలి అనిపించింది అడిగాను, ఆ మాత్రం దానికే వాడిని పిలుస్తావా, సిగ్గు లేకపోతే సరే అలా నవ్వుకుంటూ అమ్మ వెళ్ళబోతుంటే అమ్మ చెయ్యి పట్టుకుని ఆపి మరి తన వద్దకు చేరుకున్నటువంటి అన్నయ్యతో, ఏమండి మీ అమ్మ నన్ను ఏదో అడుగుతుంది కదా, అది ఇచ్చేస్తే సరిపోతుంది కదా. ఇక తాను అలా అనేసరికి తన మాటలకు మా అమ్మాయి సిగ్గుపడి అక్కడి నుండి బయటకు పారిపోయింది. ఇక ఆ విషయం మా అందరికీ తెలియటంతో మేం కూడా ఎంతగానో నవ్వుకున్నాం. ఇక అప్పటి నుండి కూడా అలాంటి విషయాలు అమ్మకు అడగాలి అనిపించినా సరే, ఒకవేళ వదిన అందరితోనూ చెప్పేస్తుందేమో అన్న భయంతో అస్సలు మాట్లాడేదే కాదు. ఇలా ఒక 4 నెలలైతే గడిచింది. తరువాత నెమ్మదిగా మా వదినకు పీరియడ్స్ రావటం అయితే ఆగిపోయాయి. అది గమనించినటువంటి అమ్మ ఒకరోజు వదిన వంటగదిలో ఉండగా, నేనొక విషయం అడుగుతాను బాగా చెప్పు, అలాగే ఎవరితోనూ చెప్పను అని ప్రమాణం చేయమంది. అందుకు వదిన కూడా, ప్రమాణం చేయటం ఎందుకత్తమ్మా, పర్వాలేదు అడగండి నేను చెప్తాను అంతే. నీకిప్పుడు నెలసరి రావటం లేదు కదా అని అడగ్గా, అవును ఎప్పుడూ ఆగిపోయాయి అని చెప్పింది.
అంటే నువ్విప్పుడు గర్భవతివా అని అడిగింది. అవును, అవునత్తయ్య. ఆ విషయాన్నే మీతో చెప్పాలి అనుకున్నాను కానీ ఇంతవరకు చెప్పలేదు. ఆ మాట వినగానే చెప్పాల్సిన పనేమీ లేదులే, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పట్లాగా అంత పని చేయకూడదు. అలాగే ఒకసారి హాస్పిటల్కి కూడా వెళ్ళమ్మా అని చెప్పింది. అందుకు మా వదిన నెమ్మదిగా అమ్మ దగ్గరకు వచ్చి, అత్తయ్య, నేను మాత్రమే వెళ్ళటం ఎందుకు? ఎలాగో మీ అబ్బాయికి పొలం పని ఉంది కదా, మనిద్దరం కలిసి వెళ్దామా? కల్మషం లేనటువంటి వదిన ప్రేమకు అమ్మ ఏడ్చేసింది. అమ్మ ఏడుపు గమనించినటువంటి వదిన అమ్మను దగ్గరకు తీసుకుని కన్న తల్లిలా ఓదార్చేసరికి మా వదిన యొక్క గుణాన్ని చూసి ఉప్పొంగిపోయింది. ఆ దృశ్యాన్ని మేము కూడా చూసాం. వారిద్దరూ ఒకరిని ఒకరు పట్టుకుని ఆ విధంగా ఆలింగనం చేసుకున్న సమయంలో నిజంగా ఇటువంటి అమ్మాయి దొరికితే అందరికీ మంచిదే అనిపించింది. ఇలాంటి కోడలు నిజంగా ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటేనే లభిస్తుంది అనుకున్నారు అమ్మా నాన్న. నాకు మంచి భార్య దొరికింది అని అన్నయ్య. ఇలా ఒక్కొక్కరం కూడా ఒక్కో విధంగా ఆలోచించాం. వదిన గర్భవతి అన్న విషయం తెలియగానే మా ఇంట్లో పండగ మొదలైంది. అమ్మకు ఆ రాత్రి సరిగ్గా నిద్ర కూడా పట్టిందో లేదో తెలియదు. ఇక మరుసటి రోజు రాత్రి 4 గంటలకే నిద్రలేచి ఇంట్లో పనులన్నీ కూడా ముగించి వదినకు స్వయంగా తానే స్నానం చేయించి ఉదయం 8 గంటలు కాకముందే ప్రయాణానికి సిద్ధం చేసింది. ఇద్దరూ కలిసి మాకు దగ్గరలో ఉన్న చిత్తూరుకు వెళ్ళారు. ఇక అమ్మకు బాగా పరిచయం ఉన్నటువంటి ఓ డాక్టర్కి చూపించి ఆ రోజు సాయంత్రానికి ఇద్దరూ కలిసి ఇంటికొచ్చారు. ఇక డాక్టర్ కూడా చెప్పారు వదిన కడుపులో ఉన్న బిడ్డ బాగానే ఉంది అని. ఇక అప్పటి నుండి కంటిన్యూగా వదిన మందులైతే వాడుతుంది. అలాగే స్వయంగా మా అమ్మ ఇంట్లో పనులన్నీ కూడా చేస్తూ వదినను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఇలా కేవలం ఒక 10 రోజులు మాత్రమే గడిచింది. మా వదిన అమ్మతో ఏం చెప్పిందో తెలియదు కానీ ఆ మరుసటి రోజు వదిన ఒంటరిగా చిత్తూరుకు వెళ్ళింది. మళ్ళీ మధ్యాహ్నానికి ఇంటికొచ్చింది. కానీ ఎందుకు వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో ఎవ్వరికీ తెలియదు. ఆ రోజు గడిచి కేవలం 4 రాత్రులు మాత్రమే అయింది. ఆ రోజు ఉదయాన్నే మేము లేచేసరికి మా వదినకు ప్రెగ్నెన్సీ పోయింది అన్న వార్త మా అందరికీ తెలిసింది. ఓ రకంగా బాధపడ్డాం. కానీ కొన్నిసార్లు అలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనిపించింది. అందుకు ఆ వార్తను అక్కడితోనే మరిచిపోయే ప్రయత్నం చేశాం. కొన్నాళ్ళకు దాని గురించి పూర్తిగా మర్చిపోయాం కూడా. ఎంతో ప్రశాంతంగా ఉన్నాం. అయితే మరికొన్నాళ్ళ తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ సంఘటన జరిగినటువంటి ఇంకో 5 నెలలకు మళ్ళీ వదిన ప్రెగ్నెంట్ అయింది. ఇక ఆ విషయం మాకు కానీ అమ్మకు కానీ అన్నయ్యకి కానీ ఎవ్వరికీ తెలియదు. అయితే పీరియడ్స్ రానట్టుగా తెలిస్తే మా అమ్మకు విషయం తెలిసిపోతుందని అవి రాకపోయినప్పటికీ కూడా ప్రతి నెల వస్తున్నట్టుగా నటించడం మొదలుపెట్టింది. ఇక అప్పటికే వదిన ప్రెగ్నెంట్ అయ్యి 4 నెలలు కూడా దాటింది. ఒంట్లో కొంచెం ఇబ్బందిగా ఉందని అమ్మ మరియు అన్నయ్యలతో అబద్ధం చెప్పి మళ్ళీ చిత్తూరుకైతే వెళ్ళింది. అయితే అదే రోజు నాన్నకు వేరే పని ఉండటంతో చిత్తూరులో బస్సు దిగి అక్కడి నుండి వేరే బస్సులో వెళ్లాల్సి ఉంది. ఇక ఆ బస్సు కోసం వెయిట్ చేస్తుంటే ఆకలిగా ఉండటంతో భోంచేద్దామని ఓ హోటల్కి వెళ్తుంటే అనుకోకుండా మా వదిన హఠాత్తుగా నాన్న కంట పడింది. ముందుగా వదినను పిలవాలి అనుకున్నారు, కానీ ఎందుకో కంట్రోల్ చేసుకుని కీర్తి హాస్పిటల్ వైపుగా వెళ్తుందేంటని తనని గమనించడం మొదలుపెట్టారు. ఇక వదిన కంట పడకుండా నాన్న జాగ్రత్తగా హాస్పిటల్కు వెళ్ళి ఆమె హాస్పిటల్కి రావడానికి కారణమేంటి అని గమనిస్తుంటే తన టోకెన్ నెంబర్ రాగానే వదిన లోపలికి వెళ్ళింది. అలా వెళ్ళినటువంటి వదిన సుమారుగా 2 గంటల పాటు ఆ రూమ్ నుండి బయటకైతే రాలేదు. ఇక అంతవరకు నాన్న అక్కడే కనిపెట్టుకున్నారు. ఆ తరువాత వదిన ఆ రూమ్ నుండి బయటకొచ్చి మా ఊరి వాళ్ళు ఎవ్వరూ కనపడకపోవడంతో గాబరాగా అక్కడి నుండి బయటకొచ్చేసింది. తాను కొంచెం మెడిసిన్ తీసుకుని మా ఊరికి బయలుదేరిన తరువాత మా నాన్న తాను అక్కడికి రావటానికి కారణమేంటో పూర్తిగా తెలియకపోవడంతో కొంచెం తెలివిగా ప్రవర్తించి తాను ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో పేషెంట్స్ అందరూ కూడా చెకింగ్ పూర్తయ్యాక అదే డాక్టర్ ఒంటరిగా తన ఛాంబర్లో ఉన్న సమయాన ఒకసారి మేడంని కలవాలి అని బయట ఉన్నటువంటి అమ్మాయిని అడగ్గా ఆ అమ్మాయి డాక్టర్ యొక్క అనుమతిని తీసుకుని
మా నాన్నను లోపలికి పంపింది. ఇక నాన్నకు అన్ని విషయాలపైన పూర్తిగా అవగాహన ఉంది. అయితే కానీ గ్రామంలో నివసిస్తూ పొలం పళ్ళుకు అలవాటు పడినటువంటి నాన్న చాలా సింపుల్గా కనబడతారు. అంటే ఒక మామూలు వ్యక్తిలా, ఏమీ తెలియని వాడిలా, పూర్తిగా ఏమీ తెలియని వ్యక్తిలా నటిస్తూ డాక్టర్కి నమస్కారం చేసి లోపలికి వెళ్ళగానే డాక్టర్ మా నాన్నగారిని చూసి, నాతో మీకేమైనా పనుందా అని అడిగారు. అవునమ్మా, నీతో పనుండటం వల్లే ఇంత దూరం వచ్చాను అని మా వదిన పేరు డాక్టర్తో చెప్పి, తన పరిస్థితి ఎప్పుడూ కూడా అలానే ఉంటుంది, కారణమేంటో చెప్పగలరా అనేసరికి అసలు విషయం చెప్పడానికి డాక్టర్ ముందుగా సందేహించారు. కానీ అప్పటికే నాన్నకు పూర్తిగా అర్థమైంది, అక్కడేదో జరగకూడదు జరుగుతుంది అని. చెప్పండమ్మా, అది మా ఇష్టంతోనే చేశాం, ఇంతకీ ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు. అందుకు డాక్టర్ కొంచెం ధైర్యం చేసుకుని, అదంతా వీళ్ళకి ఇష్టం ఉండటం వల్ల ఇలా చేశారు అనుకున్నారు. అసలు ఒకసారి అబార్షన్ చేయటమే చాలా ప్రమాదం, కానీ మీ కోడలు రెండవసారి కూడా ఇలానే చేయించుకుంది. ఇదే ఆఖరి అవకాశం, ఇక ముందు ఇలా చేయటం కుదరదు అని అప్పుడే చెప్పాం. కానీ ఈరోజు కూడా వచ్చి చేయమని చెప్పింది, అది కుదరదని చెప్పారు. అయినా సరే తాను వినిపించుకోలేదు. మూడవసారి కూడా చేయించుకుంది. ఇప్పటికే తన ప్రాణాలకు ముప్పుంది, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది. కనీసం మీరైనా చెప్పాలి కదండి, ఇలా చేయటం కష్టపని. ఓకే, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ కాబట్టి చేశాం, ఇంకెప్పుడు కూడా ఇలా చెయ్యము అనేసరికి ఆ మాట విన్నటువంటి నాన్నకు ఒక్కసారిగా బుర్ర తిరిగినట్టయింది. కీర్తి 3 సార్లు ఇలా చేయించుకుందా? కారణమేంటి? ఒకవేళ మావాడికి కూడా ఈ విషయం తెలిసే ఉంటుందా? అదే అనుమానంతో, సరే అంటే మా కోడలి ఇక మీద జాగ్రత్తగా ఉండమని చెప్తాను, ఇక వెళ్తాను అంటూ చాలా తెలివిగా నిజాన్ని తెలుసుకుని అక్కడి నుండి బయటకు వచ్చేశారు. ఆ తరువాత ఇంటికి చేరుకుని ఏం మాట్లాడకుండా కుర్చీలో ఉంటే ఇక అప్పుడే మా అమ్మ నాన్న దగ్గరికి వచ్చి, ఏమైందండి, ఎందుకిలా ఉన్నారు అని అడిగింది. కానీ నాన్న అయితే ఏమీ చెప్పలేకపోతున్నారు. ఏమైందో అమ్మకు కూడా కొంచెం కంగారుగా ఉంది. అలా కొద్దిసేపు గడిచాక ఒక్కసారి పశువుల సాల్లోకి వెళ్ళొద్దామని నాన్న పిలవటంతో ఇక అమ్మ నాన్న ఇద్దరూ కూడా పశువుల కొట్టం వైపుగా నడిచారు. కొట్టం లోపలికి వెళ్ళాక మా అమ్మకు ముందుగా ధైర్యం చెప్పి ఆ తర్వాత మా వదిన గురించి చెప్పారు. నాన్న అలా చెప్పగానే అమ్మ భయపడింది. అసలేం జరుగుతుందండి, 3 సార్లు ఇలా చేయటమేంటి, ఈ విషయం అబ్బాయికైనా తెలుసా అని అడిగింది. కానీ వాడికి తెలిస్తే అందుకు ఒప్పుకోడుగా అని ఇద్దరూ అనుకున్నారు. కానీ ఏదో ఒక విధంగా వాడికి చెప్పాలి అని ఇద్దరూ ఆలోచించుకుని అక్కడి నుండి ఇంటికొచ్చారు. పోనీ ఇంట్లో చెప్దాము అంటే ఎక్కడికక్కడే మా వదినైతే కనిపిస్తుంది. ఇక అందుకే అలాంటి విషయాల గురించి ఇంట్లో మాట్లాడుకోవటం కష్టమని మరుసటి రోజు మంచి సమయం కోసం వారు ఎదురు చూస్తుంటే అలాంటి వేళ ఒకటి రానే వచ్చింది. అంతా కలిసి పొలంలోకి వెళ్ళారు. అలా వెళ్ళే టైంలో వదిన గురించి అమ్మా నాన్న ఇద్దరూ అన్నతో చెప్పడంతో ఒక్కసారిగా అన్నయ్య షాక్ అయిపోయాడు. నిజమా? తెర వెనక ఇంత జరుగుతుందా? కనీసం ఇంతవరకు ఈ విషయాన్ని నాకు కూడా చెప్పలేదమ్మా అన్నాడు. కానీ అలా ఎందుకు జరిగిందో వెంటనే అడిగి తెలుసుకోవాలి, లేకపోతే రాను రాను పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఇక ఏకాంతమైన సమయం కోసం చూస్తుంటే సరిగ్గా బెడ్రూమ్లో ఇద్దరు ఉన్న సమయాన, ఇప్పుడు చెప్పా నువ్వు ఎందుకలా చేస్తున్నావు, అబార్షన్ చేసుకోవలసిన పరిస్థితి నీకేమొచ్చింది అని అన్నయ్య ఒక్కసారిగా అనేసరికి, అయితే అన్న మాటలు విన్నటువంటి వదిన భయపడుతుంది అని అన్న అనుకున్నాడు. కానీ వదిన మాత్రం ఏమాత్రం భయం లేకుండా నిర్భయంగా మాట్లాడుతూ, ఆ మాత్రం దానికే ఎందుకలా అరుస్తున్నారు, మీరంటే నాకు చాలా ఇష్టం, ఇలాంటి టైంలో ప్రెగ్నెన్సీ అడ్డుగా ఉంటే మనిద్దరం కలిసి గడపడం చాలా కష్టం, అందుకని ఇలా చేశారు, అయినా ఈ మాత్రం దానికి ఇంత రాద్ధాంతం చేయటం అవసరమా అని అన్నపైన అరిచింది. ఇక వదిన మాటలు విన్నటువంటి అన్నయ్య పూర్తిగా కోపానికి గురిగాడు. అసలు ఇలా చేయటానికి కారణం ఏంటో చెప్పు, ఈ పని చేయవలసినటువంటి కర్మ ఏముంది అని గట్టిగా అడిగాడు. చెప్పాను కదా, నీతో కలిసి ఎన్నో రోజుల పాటు సంతోషంగా ఉండాలి అనిపించింది, అందుకే అలా చేశాను అని చెప్పింది. ఇక అలాంటి ఒక ప్రశ్నకు అంత సింపుల్గా వదిన మాట్లాడేసరికి అన్న పరిగెత్తుకు వెళ్ళి చెంపపైన 2 దెబ్బలు తగిలించాడు. అంతే, వదిన ఒక్కసారిగా కోపానికి గురైంది.
అంతవరకు సాధారణంగా భూమి మీద ఉండే తను ఒక్కసారిగా గాల్లోకి లేచి, అంటే ఒక్కసారిగా పైకెగిరి గదిలో ఉన్నటువంటి ఫ్యాన్ అందుకొని, చెప్పాను కదా నువ్వంటే నాకు ఇష్టమని, అందుకే ఈ పని చేశాను. అయినా నా మీద చేయి చేసుకుంటావేంటి? నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను అని విపరీతంగా ఏది పడితే అది మాట్లాడేసరికి అన్నకు కూడా కొంచెం ఏదోలా అయిపోయింది. వదిన అంతవరకు ఎప్పుడూ ఆ విధంగా మాట్లాడేదే కాదు. ఒకవేళ మా అన్నయ్య పరిస్థితులు దాటి ఏదైనా కోప్పడినా తిట్టినా సరే నవ్వుకుంటూ వెళ్ళిపోయేది. మరి అలాంటి మనిషి ఇంత ధీటుగా మాట్లాడడం మాత్రమే కాదు, అంత ఎత్తులో ఉన్నటువంటి ఫ్యాన్ అందుకొని అలా గాల్లో వేలాడేసరికి అన్నయ్యకు చాలా భయం వేసింది. ఇక వెంటనే రూమ్ నుండి బయటకు వచ్చేశాడు. ఇంతలో అమ్మ, నాన్న, నేను, చిన్నన్నయ్య అందరం కూడా అటువైపుగా వెళ్ళాం. వెళ్ళి చూస్తే మా వదిన ఫ్యాన్ పట్టుకుని అలా వేలాడుతూ కనిపించింది. మేమంతా కూడా వదినను అలా చూడగానే ఆశ్చర్యపోయాం, చాలా భయపడ్డాం. కనీసం ఒక మగవాడు కూడా అలాంటి పనైతే చెయ్యలేడు. అలాంటిది ఒక ఆడిది ఒంటి చేత్తో ఫ్యాన్ పట్టుకుని గాల్లో వేలాడటమేంటి? ఇంకా అలాగే చూస్తుంటే సుమారుగా 5 నిమిషాల పాటు అలానే పట్టుకుని వేలాడుతూ ఆ తరువాత క్రిందకు దూకి తన పని తాను చేసుకుంటుంది. ఆ దృశ్యాన్ని చూసినటువంటి మేము ఇంకేమీ మాట్లాడలేకపోయాం. కాసేపటి తరువాత అన్నయ్య నాన్న దగ్గరకు వచ్చి, నాన్న, కీర్తి అలా చేయటానికి కారణమేంటి? కనీసం మనం కూడా అంత ఎత్తు ఎగిరినా ఫ్యాన్ అయితే అందుకోలేం, కానీ అంత ఎత్తు ఫ్యాన్ అందుకుని అంతసేపటి వరకు గాల్లో ఎలా తేలింది? దీనంతటికీ ఏది ప్రధాన కారణమై ఉంటుంది అని అడగ్గా నాన్నకు కూడా ఆ క్షణం ఏమీ అర్థం కాలేదు. ఇక మా అందరి పరిస్థితి కూడా అలానే ఉంది. కానీ ఒకవేళ ఆ విషయం బయటకు వస్తే కుటుంబం యొక్క పరువు పోతుంది అని దేవుడు ఎలా రాసిపెట్టి ఉంటే అలానే జరుగుతుంది. జరిగేదేది కూడా మారదు కదా. వదినని ఇంకేమీ మాట్లాడకుండా వదిలేశాం. ఇక అది మొదలు తన అసలు రూపం మాకు తెలియనప్పటికీ ఆ నిజం మాకు తెలిసిపోయింది అని మా పైన అనుమానం పెంచుకుని అప్పట్నుండి నాన్నకు నరకం చూపించడం మొదలుపెట్టింది. ఇక ఆ రాత్రి నుండి కూడా అన్నయ్యతో కలిసి ఉండటం లేదు. ఇక నాన్న నిద్రపోయాక వదినను ఆవహించి ఉన్నటువంటి ఆత్మ నాన్న గుండెలపైకి వెళ్ళి ఊపిరాడకుండా చేస్తూ మెడపైన తొక్కి పట్టేసేది. ఇక ఆ టైంలో వదిన శరీరం పైన ఆత్మ లేనప్పటికీ తన పరిస్థితి ఇలా ఉండటానికి కారణం, ఆ రోజు తనకు ఆ ఇంట్లో కనిపించిన ఆత్మ అనే చెప్పుకునే ప్రయత్నం చేసేది. కానీ అప్పటికే వదిన పూర్తిగా క్షీణించుకుపోయింది. కనీసం మాట్లాడే పొజిషన్లో కూడా లేదు. అయితే ఆత్మ యొక్క ప్రభావంతో అది వదినను ఆవహించి ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్నట్టు కనిపించేది. మరి మా నాన్న గుండెలపైకి ఎక్కి ఊపిరాడకుండా చేసే టైంలో నాన్న చూసేపాటికి ఒక నల్లని రూపం మాత్రమే కొంచెం భయంకరంగా కనిపించేది. తీరా మమ్మల్ని పిలిచి నన్ను ఇలా చేస్తుంది అని చెప్పేసరికి మళ్ళీ నాన్న వద్ద నుండి మాయమైపోయేది. సుమారుగా ఒక 10 రోజుల వరకు ఇదే తంతు. ఇక నాన్న పరిస్థితి కూడా ఎప్పటికంటే భిన్నంగా తయారైంది. ఒక్కసారిగా మనిషి కూడా తగ్గిపోతున్నారు. అయితే అన్ని రోజులు వదినతో ఏ సంబంధం లేనటువంటి అన్నయ్య మళ్ళీ తన మాయలో పడి తనతో సంసారం చేయటం మొదలు పెట్టేసరికి ఒకవైపు అన్నయ్య శరీరంలోని రక్తం కూడా రాను రాను తగ్గుతుంది. అటువైపు అన్నయ్య, ఇటువైపు నాన్న, అందరికీ నరకం అంటే ఏంటో కనిపిస్తుంది. ఇలా ముగ్గురు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిలో నీరసించిపోవటం చూసి మాకే కొంచెం భయంగా అనిపించింది. ఇక్కడేదో జరగరాని జరుగుతుంది అనిపించింది. అయితే ఒకరోజు మా అమ్మమ్మ మా ఇంటికైతే వచ్చింది. అయితే మా అమ్మమ్మ గురించి కూడా మీకు చెప్పాలి. ఆవిడకు మా తంగిని అమ్మవారు ఆవహించేవారు. ఇక ఆ అమ్మవారు కూడా చాలా శక్తివంతురాలుగా మా అమ్మమ్మతో ఎప్పుడూ చెప్తూ ఉండేది. ఆ రోజు శుక్రవారం. మా అమ్మమ్మను ఆ టైంలో అమ్మవారు ఆవహిస్తారు అన్న విషయం మాకు తెలీదు. ఇక అమ్మకు కూడా అది గుర్తులేదు. మేమంతా కూడా భోంచేసే టైంకి మా అమ్మమ్మ గారు మా ముగ్గురిని చూసి, ఎప్పుడూ బాగా ఉండే మీరు ఇలా అయిపోతున్నారెందుకు అని అడగ్గా మా నాన్నలో ఏదో తెలియని అనుమానం ఉన్నప్పటికీ మా వదిన ఎక్కడ అల్లరి చేస్తుందేమో అని భయపడి చెప్పలేకపోతున్నారు. అది ముందే గ్రహించింది మా అమ్మమ్మ. దీనికి కారణం ఎవరు నీకు తెలుసు కానీ మీరు చెప్పలేకపోతున్నారు అని నాన్నతో మాట్లాడి మా అమ్మమ్మ అప్పటికప్పుడు స్నానానికి వెళ్ళి ఒళ్ళంతా పసుపు రాసుకుని స్నానం పూర్తయ్యాక వేరే మంచి చీర కట్టుకుని
ఇంకేం మాట్లాడకుండా మా ఇంటి మధ్యలో కూర్చొని తలపై జుట్టంతా కూడా వదిలిపెట్టింది. ఇక అప్పటికే అమ్మమ్మ పరిస్థితి మా అందరికీ అర్థమవుతుంది. పరిగెత్తుకుని వెళ్ళి సాంబ్రాణి తీసుకొచ్చి అగ్నిలో వెయ్యగా ఆ పొగ ఇల్లంతా కూడా కమ్ముకుంది. ఇక అమ్మమ్మకు అమ్మవారు ఆవహిస్తున్నారని మా అమ్మకు తెలిసి ధైర్యంగా ఉంటే మా వదిన మాత్రం వెంటనే బాత్రూంలోకి వెళ్ళి దాక్కుంది. అలా వెళ్ళినటువంటి వదిన బాత్రూమ్ డోర్ తెరవకుండా లోపలే గడియ పెట్టుకుంది. ఎక్కడ కూర్చున్నటువంటి అమ్మమ్మకు మా తంగిన అమ్మవారు పూర్తిగా వచ్చేశారు. అలా అమ్మవారు ఆవహించడంతోనే అమ్మమ్మ పరిగెత్తుకుంటూ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి, హేయ్, మర్యాదగా బయటకు వస్తావా లేదా నన్నే తలుపులు బద్దలగొట్టి లోపలికి రమ్మంటావా అని అరవటం మొదలుపెట్టింది. ఇక లోపల ఉన్నటువంటి వదిన, నేను బయటకు రానుగాక రాను, బయటకు వస్తే నన్ను బంధిస్తావని తను కూడా లోపలుండి అరుస్తుంది. జరుగుతున్నదంతా కూడా మాకు కొంచెం వింతగా ఉంది, ఏమీ అర్థం కాలేదు. ఇంకా వదిన బయటకు రాకపోయేసరికి నన్ను మా చిన్నాన్నయ్యను పిలిచి, మీ ఇద్దరూ కలిసి ఈ డోరు పగలగొట్టండి అంది. ఆ మాట వినగానే ఎలాగో తన బండారం బయటపడిందని లోపల ఉన్నటువంటి వదినే గడియ తీసుకుని ఇంకా బయట అడుగు పెట్టేసరికి మా అమ్మమ్మ ఆ క్షణమే వదిన యొక్క జుట్టు అందుకుని చేతు నిండుగా చుట్టుకొని, ఇప్పుడు నిజం చెప్పు, నువ్వెవరో నాకు తెలుసు, కానీ నీ నోటితో నువ్వే చెప్తే బాగుంటుంది అలా అనేసరికి ఆ టైంలో అంత పెద్ద అరుపులు రావటంతో ఇరుగు పొరుగు వాళ్ళంతా కూడా వచ్చేశారు. ఇక అప్పుడు అది చెప్పడం మొదలుపెట్టింది. మా వదిన ఆత్మ ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే మాతో సహా చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా నివ్వెరపోయారు. ఆ రోజు ఎవరూ లేని వేళ కీర్తిని నా దగ్గరికి రప్పించుకుని భయపెట్టాను. అలా భయపడటంతోనే దాన్ని ఆవహించాను. నేను ఆవహించిన తరువాత 3 సార్లు గర్భవతిని అయ్యాను. కానీ గర్భంతో ఉంటే నా కోరిక తీరదని 3 సార్లు దాన్ని తీసేసుకున్నాను అని ఒక్కొక్క నిజం చెప్తుంటే ఇక అప్పుడే జరిగిందంతా కూడా గమనిస్తూ ఉన్నటువంటి మాలో ఒకరైన మేనత్త వెంటనే వదిన జుట్టు పట్టుకుని, ఏమే, కన్న తండ్రి లాంటి నా అన్నను మోసం చేయటం మాత్రమే కాకుండా కొడుకు లాంటి అల్లుడి జీవితమే ఇలా చెయ్యాలని ఎలా అనుకున్నావు? నీకు పెళ్లి కాలేదు, అంత మాత్రాన ఏదో చేసుకుని చచ్చావు. అయినా చచ్చిన దానివి చచ్చినట్టుగా ఉండకుండా మా పరువు మొత్తం తీసేశావు. అయినా నువ్వు చనిపోయిన తర్వాత ఎంతోమంది ఎన్నో రకాలుగా మా గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే సిగ్గుతో తల ఎత్తుకోలేకపోతున్నాను. మళ్ళీ ఇప్పుడు వారిని ఈ విధంగా ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నావా అని అత్తమ్మ ఒకవైపు ఏడుస్తూ వదినను ఇష్టం వచ్చినట్టుగా కొడుతుంటే ఆ క్షణం మా వదినను ఆవహించి ఉన్నటువంటి ఆత్మ, నన్ను క్షమించమ్మా, నేను ఇష్టపడిన బావని తాను పెళ్లి చేసుకుంది అన్న కోపంతో ఎలా చేశానో నన్ను క్షమించి విడిచిపెట్టండి, ఇంకా వెళ్ళిపోతాను అని అరుస్తుంటే మా తంగిరి అమ్మవారు ఆవహించి ఉన్నటువంటి మా అమ్మమ్మ, ఏమే, నువ్వు దొంగ ఏడుపు ఇచ్చినంత మాత్రాన వదిలేస్తాను అనుకుంటున్నావా? వదిలే ప్రసక్తే లేదు. మళ్ళీ ఇలా చెయ్యవు అన్న నమ్మకమేముంది? నిన్ను బంధిస్తే కానీ వదలు అని గట్టిగా అంటుంది. ఇక చేసేదేమీ లేకపోవటంతో అప్పటికప్పుడు మా అందరితోనూ మాట్లాడి మా వదిన తాలూకా ఆత్మనైతే ఓ పాత్రలో బంధించి మా ఊరి బయట పొలిమేరలో 4 రహదారులు కలిసిన ఒక చోట గోతులో పాతి పెట్టేశారు. అలా మా వదిన యొక్క ఆత్మ బంధింపబడగానే కొద్ది రోజులకు అన్నయ్య నాన్న పూర్తిగా కోలుకున్నారు. కానీ అప్పటికే దానివల్ల వదిన యొక్క శరీరం అంతా కూడా బాగా నీరసించిపోయింది. అలాగే 3 సార్లు అబార్షన్ కూడా అయింది. ఇక ఆ తరువాత కొన్ని నెలల పాటు అనేక రకాల కష్టాలు భరించి ఆ తరువాత మా వదిన కూడా నెమ్మదిగా కోలుకుంది. ప్రస్తుతానికి అంటే ఇప్పుడు మా వదినకు 3 పిల్లలు. మేమంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటున్నాం. ఇది మీరందరూ కూడా వినటానికి ఓ కట్టుకథలా అనిపిస్తుందేమో, కానీ ఇది నిజానికి మా జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. ఇలా జనార్దన్ గారు వారి జీవితంలో జరిగిన ఈ సంఘటనను మనందరితోనూ షేర్ చేసుకున్నారు. మరి ఈ సంఘటన మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మీ స్నేహితులకు బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
ఎందుకంటే మీ సపోర్ట్ ఇలాగే మాకు ఉంటే మరిన్ని వీడియోలను మీ ముందుకు తీసుకువస్తూనే ఉంటాం. అయితే మీకు కూడా ఇలాంటి నిజమైన భయంకర అనుభవాలు ఉంటే వాటిని మా ఇన్స్టాగ్రామ్ డిఎం ద్వారా మాతో షేర్ చేసుకోండి. మీరు మాకు డిఎం చేసినప్పుడు ఒకవేళ అవసరమైతే మా ఫోన్ నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది.